అన్నగారి గురించి, దైవజనుని గురించి నాకు తెలుసు, పేరు చెప్పట్లేదు. యవ్వన కాలంలో అస్సలు పాట పాడడం వచ్చేది కాదు. అందరూ సుమధురంగా పాటలు పాడుతూ ఉండేవారు. ఈయనకి పాట రాదు, చాలా బాధపడిపోయేవాడు. నేను సేవకుడిని, పాట రావట్లేదు నాకు. అదిగో ఆ అన్నయ్య పాడుతున్నారు, ఈ అన్నయ్య, అందరూ చక్కగా పాటలు పాడుతున్నారు, పాటలు రాస్తున్నారు, మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, అసలు నాకేమీ రావట్లేదు అని కొన్ని రోజులు బాగా బాధపడేవారంట. ఇలాగే తనకంటే పెద్ద దైవజనులు వాక్యం చెప్తూ ఉండగా, మీరు విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించి ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మీకు ఏ తలాంతు కావాలన్నా దేవుడు ఇస్తారు అని చెప్పారంట. ఆ మాట మనసులో పెట్టుకునండి. మధ్యరాత్రుల్లో 1 గంటకు లేచి, 1 గంటకు మేలుకు వస్తే 1 గంటకు, 2 గంటలకు మేలుకు వస్తే 2 గంటలకు యేసయ్య పాదాలు పట్టుకుని బాగా ఏడ్చేవాడు. తర్వాత స్తుతించేవాడు. ఎలాగో తెలుసా, నాకు ఇచ్చేసావు, మీకు వందనాలు, నాకు ఇచ్చేసారు యేసయ్య, మీకు వందనాలు అని. నాకు చక్కని పాటలు వ్రాయాలి యేసయ్య, పాట చక్కగా పాడాలి. అందరూ సేవకులు పాడుతున్నారు, నేను ఎందుకు పాడకూడదు? నేను కూడా చక్కగా పాట పాడాలి, నాకు అటువంటి స్వరాన్ని ఇవా. అంత మాత్రమే కాదు, ఒట్టి పాటలు పాడే కృపే కాదు, పాట వ్రాయాలి యేసయ్య. తర్వాత నేను కీబోర్డ్ ప్లే చేయాలి. నిజంగా అన్నయ్య అండి ఎక్కడా ట్రైనింగ్ తీసుకోలేదు, కీబోర్డ్ ట్రైనింగ్ ఎవరి దగ్గర తీసుకోలేదు. ఈరోజు చక్కగా పాటలు వ్రాస్తారు, చక్కగా పాటలు పాడతారు, చక్కగా కీబోర్డ్ ప్లే చేస్తారు. కొన్ని లక్షల మంది ఆయన పాటలు వింటారు. ఆ దైవజనుని పాటలు కొన్ని లక్షల మంది. నిజంగా దేవుడు ఇలేదా? ఇస్తాడు. స్తుతించు. గడిచిన దినాల్లో దేవుడు నీ జీవితంలో మేలు జ్ఞాపకం చేసుకో. ఇక ముందు రాబోయే దినాల్లో నీకు ఏ మేలు అవసరమో అది దేవునికి చెప్పి 2 చేతులు పైకెత్తి స్తుతించు. నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో కార్యము చేయునుగాక. ఆమెన్.